హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి హెన్నా తోటి స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది న్యాచురల్ హెన్నా, హోమ్మేడ్ హెన్నా అనమాట. సో నేను ఎట్లా ప్రిపేర్ చేసిన అంటే అందరం ఆకులు, పువ్వులు, అలాగే గోరెంటాకు ఈ మూడు కూడా ఎండబెట్టేసి మిక్సీ పట్టేసిన అనమాట, పౌడర్ చేసిన. ముందు రోజు నైట్ వచ్చేసి డికాషన్ పెట్టేసి ఆ డికాషన్లో ఈ పౌడర్ కూడా యాడ్ చేసేసి కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా హెన్నా అయితే అప్లై చేసుకున్నాను. బయటికి వెళ్తున్నాను, సో అందుకనే హెన్నా అప్లై చేసుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే నేను అప్లై చేసుకోను, ఎప్పుడన్నా ఒకసారి అప్లై చేసుకుంటాను. సో హెయిర్ బాగా వైట్ అయిపోయిందని చెప్పేసి అది న్యాచురల్గా అయ్యేది, దానికి ఏం పెద్ద టెన్షన్ పడేది లేదు. సో అందుకనే హెన్నా పెట్టేసుకున్నాను. ఇక్కడేమో దోశకి ముందు రోజు పెసర్లు నానబెట్టేసి నైట్ వాటర్ తీసేసి పెడితే ఇట్లా మొలకలు అయితే వచ్చినాయి అన్నమాట చిన్నగా. సో ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టేసి దోశ బ్యాటర్ అయితే చేస్తాను పెసరట్ వేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్కి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అలాగే మా పెద్ద పాపను కూడా స్కూల్కి డ్రాప్ చేసేసి మేమైతే బయటికి వెళ్ళేది ఉందని చెప్పా కదా, బయటకు అయితే వెళ్తున్నాము. జాబ్ ఇంటర్వ్యూ అయితే ఉంది. సో దానికోసం అయితే నేను, మా హస్బెండ్ అలాగే చిన్న పాప కూడా వెళ్తున్నాం అనమాట. చిన్న పాపని వదిలేసి వెళ్ళడానికి అయితే స్కోప్ లేదు, ఎక్కడ వదలడానికి లేదు. తన స్కూల్కి వెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదు, ఏడుస్తుంది. జస్ట్ తను 2.5 ఇయర్సే. అంత చిన్న ఏజ్లో కూడా స్కూల్కి పంపించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేమైతే ఇంకా మా వెంటనే తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం ఫాస్ట్గా. ఈ పనులు స్టార్ట్ చేస్తున్నప్పుడు పిల్లలు లేవలేదు ఇంకా, సో వాళ్ళు పడుకున్నారని చెప్పేసి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. పిల్లలు లేవకముందుకే పనులు చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే వాళ్ళు లేస్తే అసలుకి కూడా పనులు కావు నాకు. ఇక్కడైతే రైస్ కోసము ఫస్ట్ రైస్ కుక్కర్లో వాటర్ పోసేసి పెట్టానమాట. బియ్యం కడిగేసి ఆ వాటర్ కూడా పోసేసి బియ్యంలో రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేశాను. నేను మ్యాక్సిమం అయితే రైస్ కుక్కర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు అన్నం వండడానికి. గ్యాస్ ఎప్పుడైపోతుందో తెలియదు, సో అందుకోసమే అనమాట. అండ్ అలాగే నాకు మా హస్బెండ్కి కూడా టీ కోసం టీ అయితే పెట్టేసుకున్నాను ఒక సైడ్. ఈరోజు మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉంది. ఎవ్రీ ట్యూస్డే మా హస్బెండ్కి అయితే వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో అందుకనే వీక్ ఆఫ్ ఉన్న రోజు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కాబట్టి మేమైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతున్నాము. వస్తుందో రాదో తెలియదు కానీ ఫస్ట్ వెళ్ళి చూస్తే ఒక ట్రయల్ వేస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే రెడీ అయ్యి దిగేసామన్నమాట. మా పెద్ద పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చిండు మా హస్బెండ్. అండ్ నేనైతే ఆఫీస్కి అయితే ఎంటర్ అయిపోయాను, ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయినా. ఇక్కడైతే నా హస్బెండ్ అలాగే పాప కూడా వెయిట్ చేస్తారనమాట నా కోసము. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయిన బిల్డింగ్ వచ్చేసి ఆర్బిట్ బిల్డింగ్, ఐకియా దగ్గర ఉంది. ఇదే బిల్డింగ్ అనమాట నేను అటెండ్ అయింది. ఫస్ట్ ఫ్లోర్లో అటెండ్ అయినా. సో నేను ఇన్స్టాలో చూసి వెళ్ళాను అనమాట. జుకెట్ కంపెనీది మెయిల్ ఐడి ఇస్తే వాళ్ళు ఇన్స్టాలో నేను అప్లై చేసిన ఒక 2 డేస్కి నాకు కాల్ వచ్చింది ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి. సో వెళ్ళి అయితే అటెండ్ అయినా. ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అవ్వలేదు. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం. సో వెళ్ళే దారిలోనే తెల్లాపూర్లో హెచ్ఎండిఏ ప్రీ ప్లాన్స్ ఉన్నాయి కదా, సో అక్కడికైతే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఎందుకంటే మా పెద్ద పాప రావడానికి కూడా చాలా టైం ఉంది, ఇంకా 3:30 కాలేదు. సో ఒకసారి అయితే ట్రైల్ వేద్దామని చూసి వెళ్ళాక జీపీఎస్ ఆన్ చేసుకొని పోతే మేము వెళ్ళే అక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే వచ్చేస్తుంది ఆ ప్లేసు హెచ్ఎండిఏ ప్లాంట్స్ది. మేము జీపీఎస్ని నమ్ముకొని పోయినాం కాబట్టి ఆ చుట్టే ఒక పావుగంట సేపు తిరిగినాం అనమాట. సో మళ్ళీ పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో స్ట్రైట్గా వచ్చినాక మాకు షాక్ ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో రోడ్ అయితే పైప్స్ వేస్తున్నారంట. అక్కడ వెళ్ళడానికి దారి లేదని చెప్పేసి మేము అక్కడ ఒక 20 మినిట్స్ దాకా వెయిట్ చేసినాం. ఎటైనా పోవచ్చా లేకపోతే ఎవరైనా వస్తారా ఏమో అని చెప్పేసి వెయిట్ చేస్తే రాలేదు. సో చూద్దామని చెప్పేసి ఆ సైడ్ నుండి వస్తే దారి అయితే ఉందన్నమాట. ఆ సైడ్ నుండి అయితే మేము వచ్చినాము. ఇంకా ఈ రోడ్ వేయడానికి మినిమం ఇంకొక 1-2 మంత్స్ అయితే టైం పడుతుందంట. ఇప్పటికైతే కన్ఫర్మ్ అయితే చెప్పలేమని చెప్పేసి అన్నారు. సో మేమైతే ట్రీ ప్లాంట్స్ తీసుకోవడానికి పోయినాము. కాకపోతే అక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కంపల్సరీ అంట. మేమైతే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకోపోలేదు. సో ఇప్పుడు తీసుకెళ్ళడానికి కూడా బ్యాగ్ కూడా మేమేం తెచ్చుకోలేదని చెప్పేసి జస్ట్ చూసేసి ఏం ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి చూసి మేమైతే రిటర్న్ అయిపోయినాం అనమాట. తిరగడానికి అయితే చాలా పెద్ద ప్లేస్ అది, కొంచెం ఓపిక కావాలి. అలాగే పొద్దున్నే వస్తాయి ఇట్లా 9 to 7 or 6 ఉంది అక్కడ టైము. సో ఆ టైంకి పొద్దున ఒక 10 o'clock అట్లా స్టార్ట్ అయినా కూడా మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఒక ఈవినింగ్ 3 వరకైనా మనం చూడొచ్చు అనమాట ప్లాన్స్ ఏమున్నాయిందని. అది చాలా పెద్ద ప్లేసు, కొంచెం ఓపిక తెచ్చుకోవాలి నడవడానికి. మేము యాక్చువల్లీ లంచ్ కూడా చేయలేదు. పొద్దున 9 o'clock అట్లా బ్రేక్ఫాస్ట్ చేసిపోయినాం. నాకు మా హస్బెండ్కి అయితే ఫుల్ ఆకలి అవుతుంది. మా చిన్న పాప కూడా ఇంట్లో ఏం తినలేదు చక్కగా. సో అందుకని చెప్పేసి కొద్దిసేపే తిరిగేసి
ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామనమాట మేము. నెక్స్ట్ టైం వచ్చి తీసుకుందాం ప్లాన్స్. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. సో ఆధార్ కార్డ్ జిరాక్స్ తెచ్చుకొని అప్పుడు ప్లాన్స్ తీసుకుపోదాం. అప్పుడు మా పెద్ద పాప కూడా వస్తుంది కదా, చూస్తుంది, తనకు కూడా కొంచెం తెలుస్తుంది, నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి ఇంక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాము. సో ఇవాళకైతే వ్లాగ్ ఇదే అనమాట. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నచ్చితే. సో మేము ఇంటికి వచ్చేసరికి మాకైతే షాక్ తగిలింది. ఎందుకంటే బట్టలన్నీ బయట ఆరేసిన, ఫుల్ వాన పడ్డది, మొత్తం బట్టలన్నీ తడిచిపోయినాయి. సో ఇప్పుడు అన్నీ బట్టలు తీసేసి మళ్ళీ మిషన్లో అయితే వేసిన అనమాట. థ్యాంక్ యూ, అంతే.